ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. డ్రోన్ సహాయంతో కెమికల్ స్ప్రే ప్రారంభం. ప్రజా శ్రేయస్సు కోసం ఏ అవకాశాన్ని వదులుకోమన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి. క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సాయం, దాతలు చేయూతనివ్వాలని పిలుపునిచ్చిన సిఐ సోమశేఖర్ రెడ్డి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్ల పంపిణీ. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రూనాట్ మిషన్లు ఏర్పాటు. ప్రజలు ఆందోళన చెందవద్దన్న నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు. కోవిడ్-19 నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన యువకుడు. పట్టణంలోని నూనెపల్లె హరిజనవాడలో న్యాయవాది లక్ష్మీదేవి సోమశేఖర్ రెడ్డి దంపతుల సహకారంతో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిల చేతుల మీదుగా కూరగాయల కిట్లను పంపిణీ చేశారు. హరిజనవాడలోని దాదాపు 500కు పైగా కుటుంబాలకు ఇంటింటికి తిరిగి కూరగాయలు అందజేయడంతో పాటు కరోనా వైరస్ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని దాతలు చేయి కలిపి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు. ఒకే రోజు హరిజనవాడలో 500 కుటుంబాలకు లక్ష్మీదేవి దంపతులు కూరగాయలు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. స్వీయ గృహ నిర్బంధాన్ని కొనసాగిస్తూ వైద్యులు ప్రభుత్వ సూచనలు పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని సూచించారు. మన ఆరోగ్యం, మన సంక్షేమం కోసమే పోలీసులు నిబంధనలు కఠినం చేశారని, ప్రజలు సహకరించాలని వారు కోరారు. నూనెపల్లెలోని హరిజనవాడలో దగ్గర 500 కుటుంబాలకి ఈరోజు అడ్వకేట్ లక్ష్మీదేవి గారు అలాగే సోమశేఖర్ రెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో 500 కుటుంబాలకి కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క కరోనాని జయించడం అంటే కేవలం ప్రభుత్వం పనున ఎవరు కూడా భావించకూడదు. తలా ఒక చేయేసి ఇది మన బాధ్యత, సామాజిక బాధ్యతలాగా ప్రతి ఒక్కరు భావించి నంద్యాలలో ఎవరు కూడా పస్తులు ఉండకూడదు అనే ఒక సంకల్పంతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఇద్దరు దంపతులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతోమంది దాతలు ముందుకు రావాలి. ఎందుకంటే ఇలాంటి క్లిష్టమైన సమయాల్లోనే నిజమైన సేవ చేసే భాగ్యం మనకు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తలా ఒక చేయేద్దాం, ఈ కరోనాని జయిద్దాం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్నటి నుంచి ఫోన్లు కూడా ఎక్కువైనాయి. పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు, బండ్లు సీజ్ చేస్తున్నారని చెప్పేసి. అయితే పరిస్థితి చేయి దాటి పోకూడదు, పరిస్థితి మనం అదుపులో ఉండాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రతి ఒక్కరం కూడా లాక్డౌన్ పాటిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ యొక్క కూరగాయలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానీ ప్రతి వార్డుకి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. అందరికీ నమస్కారము. ఈరోజు హరిజనవాడకు అడ్వకేట్ లక్ష్మీదేవి గారు ఒక 500 కుటుంబాలకు ఈ వెజిటబుల్స్ సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఒకటే, ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఒక మంచి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినండి. న్యూట్రిషన్ ఫుడ్ వల్ల ఈ వైరస్ను కంట్రోల్ చేసుకోవచ్చు. మీ రెసిస్టెంట్ పవర్ పెంచుకోండి. దయచేసి ఇంట్లో నుంచి బయట రావకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఆరోగ్యమే మహాభాగ్యము. కాబట్టి ఈరోజు కరోనా మహమ్మారితో ప్రపంచమంతా గజగజలాడుతుంది. దాన్ని కాపాడుకునేదానికి ఏ నివారణే తప్ప ఏ విధమైన నయం చేసే మందు కనిపెట్టలేదు. కాబట్టి ఈరోజు ప్రజలంతా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంట్లోనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటువంటి సమయంలో లాక్డౌన్ వల్ల ప్రజలు నిత్యావసరాల సరుకులకు పేదవారు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సామాజిక బాధ్యతగా మా వంతుగా ఈరోజు నూనెపల్లిలోని హర్జనవాడలో 500 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేస్తున్నాము. మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకైతేనేమి, మన ఎంపీ గారి ఆదేశాల మేరకైతేనేమి ఈరోజు చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు అమృతరాజు వారిలో హరిజనవాడ నూనెపల్లి ఈరోజు నిత్యావసర కూరగాయలు పంపిణీ చేస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బాగా విస్తృతంగా విలవిలాడిపోతుంది. ఆ టైంలో మా ఇన్ఛార్జి గారు అమ్మాలీలుగా మేము ఇక్కడ సివిల్ సప్లై స్టాక్ పాయింట్లో అమ్మాలీలుగా పనిచేస్తున్నాము. మమ్మల్ని కూడా గుర్తించి మేము డిస్టెన్స్ లేకుండా ఎంత గుంపులుగా పనిచేస్తేనే మా సివిల్ సప్లై స్టాక్ పాయింట్ ప్రజలకు అందుబాటులో మేము కూడా కృషి చేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి మా ఇన్ఛార్జి గారు ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కెమికల్ స్ప్రే చేసేందుకు ఏర్పాటు చేసిన డ్రోన్ యంత్రాన్ని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కోవిడ్-19 విస్తరణను అదుపు చేసేందుకు స్ప్రేయర్లు, ట్రాక్టర్లు, ఫైర్ ఇంజిన్లతో పాటు నాసిక్ డ్రోన్ యంత్రాలతో పిచికారీ ప్రారంభించారు. స్థానిక గాంధీ చౌక్లో డ్రోన్ యంత్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం ఏ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటామన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, ప్రజల రక్షణ కోసం ఎందులోనూ రాజీ పడేది లేదని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని, అందరి సహకారం వల్లే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని లాక్డౌన్ నిబంధనలు కఠినం చేశారని, బయట రోడ్లపై అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు. పట్టణంలోని కరోనా వైరస్ని అదుపులోకి తీసుకురావడంలో భాగంగా శానిటేషన్ మీద మున్సిపాలిటీలో ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. మొన్న కూడా నాసిక్ నుంచి ఒక కొత్త యంత్రాన్ని తీసుకొచ్చి పూర్తిగా ప్రతి చోట కూడా బాగా సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే అయ్యేటట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నుంచి ఈ డ్రోన్ తోటి స్ప్రే చేయించే గన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఏ చిన్న ఆప్షన్ ఉన్నా సరే దాన్ని వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా ఏది బాగా పనిచేస్తే దాన్ని మనం వాడాలి అనే ఉద్దేశంతో ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, ఎక్కడా కూడా వారికి వాళ్ళ శ్రేయస్సే ముఖ్యమైన ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. దీంట్లో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనకి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజల సహకారం చాలా ఎక్కువ అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది మనం అదుపులోకి తీసుకురావాలంటే కేవలం మన స్వయం నియంత్రణ వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా లాక్డౌన్ని పాటిద్దాం. లాక్డౌన్ని పాటించగలిగితేనే మనం ఈ కరోనాను జయించగలుగుతాం అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఈ పోలీసులు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు, ఎక్కడికైనా బండ్లు సీజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పోలీసులు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, కొంచెం కఠినంగా అనిపించినా మీకు అది మన మంచికే అనే విషయం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే కఠినంగా లేకపోతే ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అదుపులో పెట్టాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా దీనికి వేరే రకంగా అపార్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరు సహకరించమని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈ యొక్క టౌన్ మొత్తాన్ని కూడా శానిటైజేషన్ చేసే కార్యక్రమాల్లో భాగంగా ఉన్నటువంటి అన్ని ఆప్షన్లే వాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజున
డ్రోన్ టెక్నాలజీ ద్వారా కూడా మనం కంపల్సరీగా 30 ఫీట్ హైట్ నుంచి కూడా గాలిలో ఉండేటువంటి వాతావరణాన్ని కూడా శుద్ధి చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మన దగ్గర ఉన్న యంత్రాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 20 ఫీట్ వరకు వెళ్తున్నాయి. ఇప్పుడు 30 ఫీట్ హైట్ వరకు వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా మనం మంచి వాతావరణాన్ని ప్రజలకు అందించాలి. ఎక్కడైనా కరోనా వైరస్ ఎక్కడ ఉన్నా ఏ రోగమైనా ఉన్నా కూడా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ 20 కేసుల వరకు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సోడియం హైపోక్లోరైడ్ ద్వారా అన్ని ప్రాంతాలని శానిటైజేషన్ చేయడం ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిని కూడా మనం ఈ యొక్క శానిటైజేషన్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి ప్రజలు ఎన్నిటి ద్వారా కూడా వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అదేవిధంగా చేతుల్ని తరచుగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. సాధ్యమైనంత వరకు వీధుల్లోకి రాక ఇంట్లోనే ఉండాలి. లాక్డౌన్ పాటించాలి. ఇవన్నీ చేస్తే కనుక తప్పనిసరిగా మన ప్రాంతంలో ఈ యొక్క కరోనా వైరస్ని విస్తృతి రాకుండా ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడికి స్థానిక నడిగడ్డ వాసులు ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలిచారు. నడిగడ్డకు చెందిన ప్రజలు చందాలు వేసుకుని 1,50,000 రూపాయలను వన్ టౌన్ సిఐ సోమశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు దాచిపెట్టుకున్న ఓ చిన్నారి తన పాకెట్ మనీ 1,710 రూపాయలను బాధితుడి కుటుంబానికి అందజేసింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బాధితుడు ఇర్ఫాన్ హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. బాధితుడికి సాయం చేసేందుకు నడిగడ్డ వాసులు ఇంటింటికి చందాలు వేసుకుని ఆర్థిక సహాయం అందజేయడం గొప్ప విషయం అన్నారు. బాధితుడి వైద్యానికి మరో 3 లక్షలకు పైగా వైద్య ఖర్చులు అవుతాయని దాతలు స్పందించి ఆర్థిక సహాయం అందజేసి ప్రాణాలు కాపాడాలని కోరారు. దయచేసి మీకు కూడా సాయం అంతా దానికి కావాలంటే ఉండాలి. మా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు. దయచేసి ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే మీడియా ద్వారా మాకు సాయం చేయండి. మన నడిగడ్డ ప్రాంతంలో ఉంటున్న యూసుఫ్ అనే అతనికి చాలా నిరుపేద కుటుంబము. ఆయన కుమారుడు ఇర్ఫాన్ ఉన్నట్టుండి ఒకటేసారి కుప్పకూలిపోవడము, ఆ తర్వాత క్యాన్సర్గా తిరగడము, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఎంతో కొంత తమకు తోచినంతగా ఇచ్చినారు. అదేవిధంగా మనం కూడా ఈరోజు ఇంతకుముందు ఒక 50,000 రూపాయలు గూగుల్ పే ద్వారా పనిచేయడం జరిగింది. అది కాక మళ్ళీ ఈరోజు 1,50,000 రూపాయలు అంటే మొత్తం 2 లక్షల రూపాయలు మనము సాయం చేసినాము మా కుటుంబం తరఫు నుంచి. అదేవిధంగా మా కూతురు మా డాటరు బర్త్డేకు పెట్టుకున్నటువంటి 1,710 రూపాయలు ఆమె కూడా సాయం చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక డబ్బులు సాయంగా ఇచ్చేటప్పుడు మన సిఐసార్ గారు వచ్చి మన నడిగడ్డకు ఆయన చేతుల మీదుగా డబ్బులు ఇవ్వడం జరిగినప్పుడు అప్పటికే నేను 50,000 రూపాయలు ఇచ్చింటిని. ఆ తర్వాత సార్ కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా దాతలు ఉన్నా కానీ చేతనైన కాడికి ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయండి అని కూడా చెప్పినారు. అందులో భాగంగానే మేము కూడా ఆలోచించి సార్ చెప్పడంతో కూడా ఇంకా చేతన కాడ ఎక్కువ ఇద్దామనుకోయింటిమి. ఆ రోజు మన మామగారు ఎక్స్ కౌన్సిలర్ గౌస్ గారు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా ఉంటే చైతన్య కాడికి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. పెద్ద మనుషులు అందరూ చెప్పడం వాళ్ళ మాట తీసుకొని మేము కూడా ఇంతకుముందు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం మనం 1,50,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. నంద్యాల వన్ టౌన్ ఏరియాలోనే నడిగడ్డలో ఇర్ఫాన్ అనేసి అతనికి ఇప్పుడు హెల్త్ బాగాలేదు, అతనికి క్యాన్సర్ బ్లడ్ లెట్స్ అనేసి దాంట్లో తగ్గడం జరిగింది. అతను హైదరాబాద్లో నీలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. గత నెల రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. వాళ్ళ నాన్న వచ్చేసి అమాలి పని చేస్తాడు. అతనికి ఇక ఈవెన్ ఇక్కడ ఇండ్లు కూడా లేకుండా ఒక చిన్న దాంట్లో 1,000 రూపాయల దాంట్లో బాడిక్కుంటున్నారు. కాబట్టి అతని బాధ చూసి అతనికి ఏజ్ కూడా ఇర్ఫాన్ అనే వ్యక్తికి 13 సంవత్సరాలు. అతనికి వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఇక్కడ అరీఫ్ కానీ రిమ్ కానీ కొంతమంది వాళ్ళంతా నడిగడ్డలో యూత్ అంతా ఇంతకుముందు కలిసి సుమారుగా అక్కడ ఆ ఏరియాలో ఇటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచినంత ఇంటికింత అని ఇచ్చేసి దగ్గర సుమారుగా 1.5 లక్ష ఇంతకుముందు మేమే వారం క్రితం వాళ్ళ పెద్దనాన్నకి ఇవ్వడం జరిగింది. అది అక్కడికి వెళ్ళి అది ఒక్కో ప్యాకెట్ బ్లడ్ ప్యాకెట్ వచ్చేసి 16,000 అవుతుందంట ఖర్చు. అమెరికా డాక్టర్లు చూస్తున్నారు. ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. అది ఇంకా సరిపోదనే ఉద్దేశంతో మళ్ళీ మన అరీఫ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు 1.5 lakh చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అతనికి ఇంకా కూడా 2 lakhs వరకు ఖర్చు అవుతుందంట. ఎవరైనా సరే నంద్యాల పట్టణంలో దాతలు ఉన్నట్లయితే
స్పందించి మీరు కూడా ఆర్థిక సాయం చేసినట్లయితే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. వీళ్ళందరూ ఏ ఉద్దేశంతో అయితే సాయం చేశారు అది ఎందుకంటే ఫుల్ ప్లేజ్గా సాయం చేయగలిగితేనే ఆ అబ్బాయి రికవర్ అవుతారు. ఇప్పుడు సపోజ్ 5 లక్షలు అయ్యేటప్పుడు 3 లక్షలు ఇచ్చి వీళ్ళు సాయం చేసినా కూడా రిమైన్ 2 లక్షలు ఖర్చు ఇవ్వకపోతే అతనికి కోలుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకంత శక్తికి మించి ఇప్పుడు సాయం చేయడం జరిగింది. ఎవరైనా కానీ మీరు దాతలు ఉన్నట్లయితే మీడియా వ్యక్తుల ద్వారా సాయం చేయాలని సందర్భంగా తెలియపరుస్తున్నాను. వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మీ ద్వారా తెలిస్తే 10 మంది ఎవరైనా స్పందిస్తారు సార్ అనే ఉద్దేశంతో ఈరోజు మా దగ్గర రావడం జరిగింది. తర్వాత హరీఫ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ బర్త్డే ఉంటే కూడా ఆ అమ్మాయి బర్త్డేకి దాచుకున్న 700 రూపాయలు ఈరోజు ఆమె వాళ్ళ పెద్దనాన్నకి ఇవ్వడం, అతనికి ఎవరైతే ఉన్నాడో ఇర్ఫాన్ ఉన్నాడో వాళ్ళ పెద్దనాన్నకి ఈరోజు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ వీళ్ళే స్పందించి అక్కడికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి డబ్బులు పంపించడం జరుగుతుంది. నమస్కారం. మా తమ్ముని కొడుకుకి ప్రాణం బాగలేదు, హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. నీలఫోర్ హాస్పిటల్లో బెడ్ క్యాన్సర్ ఉంది. చాలా ఖర్చుతో కూడుకున్న పని. చాలామంది వరకు దాతలు వచ్చి హెల్ప్ చేశారు. మళ్ళీ ఇంకా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. బ్లడ్ క్యాన్సర్ ఒక ప్యాకెట్ వచ్చి 16,000 ఇది ఖర్చు అవుతుంది. ఒక ప్యాకెట్ వచ్చి అలాంటివి 24 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు దాకా అవుతుందంట డాక్టర్ చెప్పారు. అమెరికా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీరు కూడా ముందుకు వచ్చి దాతలు హెల్ప్ చేయాలిగా అని కోరుతున్నాము. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమ వంతు సాయంగా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ చేయూతనందించారు. స్థానిక ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నివాసంలో 45,000 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడి ప్రపంచమే వణికిపోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా సాయం అందించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఉండడమే సురక్షితమని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎంపీ సూచించారు. ఈ కరోనా ఉధృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది. దీనికి వచ్చి నంద్యాల ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందరూ వారి వారి ఇళ్లలో ఉండి ప్రభుత్వముకు, మన పోలీసు వాళ్లకు, నాయకులకు అందరికీ సహకరించాలని ఈ దీంట్లో వచ్చి మన నాయకులు బ్రహ్మానందరెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అయితేనేమి ఎంతో కృషి చేస్తున్నారు. వారు ఎన్నో సహాయ సహకారాలు కూడా చేసి ఎంతోమందికి వచ్చి భోజనాలు పెడుతున్నారు. దీంట్లో మనం చేయవలసింది ఏమిటంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకుండా చేయడం. ఒకటి, ఇళ్లలో ఉండి శుభ్రంగా చేతులు 20 నిమిషాలకో గంటకో 2-3 సార్లు కడుక్కొని ప్రభుత్వానికి సహకరించాలని, ఈ ప్రభుత్వం మనకు ఎంతో చేస్తుంది కాబట్టి మనం కనీస ధర్మం పాటించాలని చెప్పి కోరుతున్నాము. దీంట్లో నేను ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా అభినందిస్తున్నాను. దీనికి సంబంధించి నేను వచ్చి ఒక 3 చెక్కులు ఇచ్చాను. నేను అంటే రవీంద్రనాథ్, నాగరాజరావు గారు కలిసి ఒక 20,000 ఇచ్చాము శాస్త్రవేత్తలము. నా భార్య ప్రసూన ఒక 10,000 ఇచ్చింది. మా మనమలు మనవరాండ్రు కలిసి వాళ్ళ సేవింగ్స్ నుంచి ఒక 5,000 ఇచ్చారు ప్రభుత్వానికి. ఇది చేయూత. ఏదో మన చేతనైనంత సహాయం చేశాం. అందరూ కూడా ఈ టైంలో తమ ఆదాయంలో ఒక 10% ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం ఎన్నో ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఆదుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇదే విధంగా జర్మనీలో ఒక విప్లవం వచ్చినప్పుడు అందరూ తక్కువ జీతాలు తీసుకొని కూడా పనిచేశారు. ఆ విధంగా మనం యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా సంతోషము. ఎందుకంటే ఈ కోవిడ్-19 ఈ వైరస్ సంబంధించి ఎంతో మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా చాలా ఇబ్బందికరంగా తయారైంది. దానికోసం ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు శ్రీ రవీంద్రనాథ్ సార్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళ చెక్కులు అందజేయడం జరిగింది. 45,000 రూపాయలు. ముఖ్యంగా ఇప్పుడే రవీంద్రనాథ్ సార్ చెప్పినట్టు ప్రతి వాళ్ళు కూడా దీంట్లో భాగం పంచుకోవాలి. మన ఫైనాన్షియల్ పొజిషన్, మన ఇండియన్ పొజిషన్ కానీ, మన ఎస్పెషల్ మన ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సార్ చెప్పినట్టు ఒక 10% వాళ్ళ ఆదాయంలో చేస్తే మన గవర్నమెంట్ అంటే మనమే, గవర్నమెంట్ ఎవరు కాదు, మన ప్రజలమే. మన ప్రజలు మన బాధ్యత కాపాడాల్సి, మనం అందరినీ కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఇప్పుడే రవీంద్ర సార్ చెప్పినట్టు జర్మనీలో వాళ్ళు శాలరీ కూడా ఒక 50% శాలరీ తీసుకొని పనిచేసి ఆ దేశాన్ని కాపాడుతున్నారు. అట్లనే మనం కూడా మన ఆంధ్రప్రదేశ్ కానీ మన ఇండియాని కాపాడాలంటే మనం కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశము. ముఖ్యంగా ప్రజలకందరికీ ఒకటే విన్నపం, వాళ్ళందరినీ ఇంట్లో ఉండండి,
సేఫ్గా ఉండండి. ఉంటే మనం ఈ యొక్క కోవిడ్-19 ఈ వైరస్ను ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం. కాబట్టి దయచేసి మీరంతా గవర్నమెంట్ ఏదైతే మనకు సూచనలు ఇచ్చిందో దాన్ని అంతా పాటించాలని కోరుకుంటూ అందరికీ మీరంతా అధికారులకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా ఆసుపత్రి మరియు శాంతిరాం ఆసుపత్రిలోని సెక్యూరిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఐఎంఏ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ప్రత్యేకించి ఆసుపత్రిలోని నర్సింగ్ స్టాఫ్, ఐసోలేషన్, క్వారంటైన్ సిబ్బందికి ట్రిపుల్ లేయర్ N95 మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ వినోద్, డాక్టర్ అనిల్, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ మణిదీప్ ఆధ్వర్యంలో సిబ్బందికి కోవిడ్-19 పై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేతుల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. అత్యవసర రీత్యా బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు వినియోగించాలని సూచించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో వణికిపోతూ ఉంది. ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్కి నంద్యాల ఐఎంఏ తరపు నుంచి ఉడతా భక్తిగా మాకు మాస్కులు, శానిటైజర్లు, N95 మాస్కులు టోటల్ హాస్పిటల్ సిబ్బందికి, శానిటైజర్ వర్కర్స్కి, సిస్టర్లకి నంద్యాల ఐఎంఏ తరపున మాకు ఈ మాస్కుల్ని డొనేట్ చేయడం జరిగింది. ఇవి కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించి ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ని తట్టుకోవాలంటే కంపల్సరీగా మాస్క్ని వేసుకోవాలి. ఆ మాస్క్ ఇది వేసుకుంటే కొంత ప్రివెన్షన్ ఉంటుంది. N95తో అయితే 100% ప్రివెన్షన్ ఉంటుంది. కాబట్టి ఇవి ఇచ్చినందుకు నంద్యాల ఐఎంఏ వారికి కృతజ్ఞతాభివందనాలు. ఇది నంద్యాల ఐఎంఏలో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. నంద్యాల ఐఎంఏ చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ రవికృష్ణ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న డాక్టర్ వినోద్ గారు, ఆయా ప్రెసిడెంట్ గారి దగ్గర వరకు అందరూ చాలా బాగా వర్క్ చేస్తారు. మంచి హెల్త్ క్యాంప్స్ పెడతాము, సామాజిక కార్యక్రమాలు పెడతాము. అలాగే ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ మా డాక్టర్ కమ్యూనిటీలో అందరం కలిసికట్టుగా పోరాడతాం. సో ఈ సందర్భంగా నంద్యాల ఐఎంఏ వారికి మరొకసారి కృతజ్ఞతాభివందనాలు. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరాన్ని పాటించండి. ఎవరు బయట తిరగొద్దు, ఇంట్లోనే సేఫ్గా ఉండండి. ఎందుకంటే మాస్క్ వేసుకోండి, వెంటిలేటర్ వద్దు. అలాగే ఇంట్లో ఉండండి, ఐసీయూ వద్దు. సేఫ్గా ఉందాం, కరోనా నుంచి రక్షింపబడదాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మా ప్రభుత్వ ఆసుపత్రి నందు శానిటేషన్ ఎంప్లాయీస్, సెక్యూరిటీ ఎంప్లాయీస్ వాటందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా నర్సింగ్ స్టాఫ్కి N95 మాస్క్, అంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే పేషెంట్స్ బాగా దగ్గర ఉంటారో వారి కోసము ట్రిపుల్ లేయర్ N95 మాస్క్ అందజేయడం జరిగింది. సో దీని ద్వారా వాళ్ళు చేసే సేవల్లో మెడికల్ అసోసియేషన్ సేవా కార్యక్రమంలో ఎప్పటికీ ముందుంటుంది. ఈ విషయంలో కూడా అందరికంటే ముందొచ్చి అందరికీ ఈ కరోనా-19 కోవిడ్-19 అని పిలువబడే ఈ వైరస్కి ప్రివెంటివ్ మెజర్గా మా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ అందజేయడం జరిగింది. కనుక నంద్యాల ఐఎంఏ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము కూడా ఈ ఐఎంఏ మెంబర్స్ కనుక ఎంతో గర్విస్తున్నాము. సో ధన్యవాదాలు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ట్రూనాట్ మెషిన్లను నంద్యాల ప్రభుత్వాసుపత్రి కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు.
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లను గుర్తించి ఐసోలేట్ చేసేందుకు వీలుగా 4 ట్రూనాట్ మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రూనాట్ మిషన్ల ద్వారా రోజుకు 100 శాంపిల్స్ ను సేకరించి పరీక్షలు చేయవచ్చన్నారు. ఉదయం శాంపిల్ సేకరించి అదే రోజు సాయంత్రానికి లేదా మరుసటి రోజు ఉదయం వ్యాధిని నిర్ధారించి బాధితులను వైద్యం అందించడానికి తరలించవచ్చని తెలిపారు. వ్యాధి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే ఉంటే సేఫ్గా ఉండవచ్చని తెలిపారు. మనం ఎంటర్ చేసినాక ఆ స్లిప్ అక్కడ ఉంది చూడండి సార్, అలా వచ్చింది. ఇలా వస్తుంది సార్, డిటెక్టెడ్ నాన్ డిటెక్టెడ్ మనకి ఇట్లంతా వచ్చేస్తుంది. నంద్యాల ప్రజలకు శుభవార్త. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి దేశాన్ని కాదు, మన నంద్యాల కర్నూలు జిల్లాని చాలా మహత్తరంగా విజృంభించి మనల్ని వణికిస్తూ ఉంది. దీనికి మేము నంద్యాల మరియు పరిసర ప్రాంతాల కోసం మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి నేను, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ చంద్రకళ, రాఘవేంద్ర అండ్ డాక్టర్ జఫరుల్లా కలిసి మొబైల్ టీమ్గా ఏర్పడి ఫీల్డ్లో చేస్తూ ఉన్నాము. దానికి VTM అని ఇంతకుముందు మీడియా వచ్చేది. ఆ మీడియాని మేము స్వాప్ చేసిన తర్వాత తిరుపతికి పంపించాల్సి వచ్చేది. దానికి రిపోర్టు 2 to 3 days పడుతూ ఉంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మనకి 4 మిషన్లు ఇచ్చింది. ట్రూనాట్ మిషన్ అని. దీనికి VLX మీడియా ఉంది, VLM మీడియా లేటెక్స్ అది. ఆ రిపోర్టు మనకి ఈ 4 మిషన్ల ద్వారా డైలీ 100 శాంపిల్స్ మనం ఇక్కడ టెస్ట్ చేయొచ్చు మ్యాక్సిమం. దానికి ల్యాబ్ కూడా 24 hours వర్క్ చేస్తూ ఉంది. దానికి ఈరోజు మార్నింగ్ శాంపిల్ ఇస్తే ఈవినింగ్ కల్లా మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం నెక్స్ట్ డే మార్నింగ్కి రిపోర్ట్ పేషెంట్కి సర్వ్ చేస్తాము. దానివల్ల మనకు వెంటనే రిపోర్టింగ్ అనేది మన దగ్గరే ఉంటుంది, మనకే వెంటనే తెలిసిపోతుంది ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అని. మనం పేషెంట్ని ఐసోలేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనికి గవర్నమెంట్ వారు మనకి ఇచ్చారు. నిజంగా మనకి నంద్యాల ప్రజలకి ఇది చాలా అదృష్టం అని చెప్పాలి. కాబట్టి ఎవరు భయపడవద్దు, ఇంట్లో సేఫ్గా ఉండండి. ఎందుకంటే మనకి మాస్క్ ధరించండి, వెంటిలేటర్ వద్దు, ఇంట్లో ఉండండి, ICU వద్దు అనే నినాదంతో మేము కష్టపడతా ఉన్నాం. మీరు సేఫ్గా ఉండండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మిషన్ల ద్వారా ఎవరికైనా ఉన్నా కానీ త్వరితగతిన మేము రిపోర్ట్ తీసుకుంటాము. రిపోర్ట్ తీసుకొని ఒకవేళ పాజిటివ్ వస్తే డెఫినెట్గా ఆ పేషెంట్ని ఐసోలేట్ చేసి మేము పక్కన పెట్టేసి ట్రీట్మెంట్ కూడా పెట్టేస్తాము. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్యూనిటీ ఉంటే ఇంతవరకు డెత్లు కాలేదు, ఓన్లీ కోమార్బిడ్ కండిషన్లోనే డెత్ అయింది. కాబట్టి దయచేసి ఎవరు భయపడవద్దు, ఎవరు ప్యానిక్ కావద్దు. డెఫినెట్గా మేము మా సాయశక్తుల కృషి చేస్తాం. కాబట్టి ఇది నంద్యాల ప్రజలకు వరమని భావించాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత. నేను ఇక్కడ ఈ ట్రూనాట్ ల్యాబ్కి ల్యాబ్ ఆఫీసర్ని. ఈ ట్రూనాట్ అనేది మనకు ఈ మధ్య నిన్నటి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే నిన్న ట్రయల్ వేసాము. మామూలుగా ముందు అనంతపూర్కి, తిరుపతికి పంపించి రిజల్ట్స్ రావడానికి చాలా వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇది సప్లై చేస్తుందన్నమాట. దీంట్లో ఏంటంటే రిపోర్ట్స్ పొద్దున్న శాంప్లింగ్ ఇస్తే ఈవినింగ్ రిపోర్ట్స్ ఇచ్చేయచ్చు. ఒకవేళ ఈవినింగ్ ఇస్తే రేపు మార్నింగ్ ఇవ్వచ్చు. ఈ ల్యాబ్ 24 hours రన్ అవుతుంది. 3 batches ఉంటారు ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా. ఒక్కొక్క బ్యాచ్లో నలుగురు ఉంటారు. అట్లనే నేను ఒక డాక్టర్ ఇన్ఛార్జ్ని, అట్లనే డేటా ఆపరేటర్స్ని కూడా 3 షిఫ్ట్లుగా ఇచ్చారు. సో ఈ ల్యాబ్ 24x7 hours 7 days వర్క్ చేస్తుంది. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే ఈ టెస్ట్, ఈ ట్రూనాట్ టెస్ట్ అనేది మనకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అంటే నెగిటివ్ వస్తే కన్ఫామ్గా నెగిటివ్ అని చెప్పేయచ్చు. బట్ పాజిటివ్ వచ్చిందంటే ప్రిజెంటివ్ పాజిటివ్ అని చెప్పుకుంటాం. ఈ ప్రిజెంటివ్ పాజిటివ్ వచ్చినవి కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. ఈ కన్ఫర్మ్ చేసుకోవడానికి అప్పుడు మనము తిరుపతికి కానీ, అనంతపూర్కి కానీ, హైదరాబాద్కి కానీ పంపిస్తాము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్క్రీనింగ్ జరిగిపోతుంది. సో ఈజీగా తొందరగా రిజల్ట్స్ వచ్చేస్తాయి, తొందరగా నెగిటివ్స్ అందరూ బయటపడతారు. కాబట్టి ఇది ఒక స్క్రీనింగ్ ప్రాసెస్ మనకి. సో ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని బయటిపేట ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్న నిరుపేదలకు సాయి అనే యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ దాతలు నిరుపేదలకు సేవలు అందించాలని, నంద్యాల పట్టణంలో చాలా మంది నిరుపేదలు ఆకలితో అల్లాడిపోతున్నారని, ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో సహాయం అందించాలని కోరారు. అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ చెన్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సాయి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ సాయి లాగానే తమ వంతు సహాయంగా నిరుపేదలకు సేవా కార్యక్రమాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి వాసు, నాగేంద్ర ప్రసాద్, బాను, సాయి దాదాపు 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓం ఆంజనేయ స్వామి నమః. ఈ కరోనా గురించి ఈ రోజుతో 24 రోజులు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. అలాగే ఈ కరోనా త్వరగా మనల్ని తీసేస్తే మన ఇండియా, ఆంధ్ర, మన నంద్యాల అందరూ మనం బాగుపడాలనే, పాత రోజులు రావాలనే మా కోరిక. అలాగే ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమము ఈ లాక్డౌన్ వరకు నిర్వహించాలని చెప్పి ఈరోజు 24 రోజులు 40 రోజులు పెట్టాలనే మా కోరిక చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి భక్తులచే ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుపుతూ ఉన్నాము. కనుక దేవుడు తీసేయాలని మా కోరిక. ఆంజనేయ కొడుకు బర్త్డేకి గాను ఈరోజు మేము 10 మందికి అన్నదాన కార్యక్రమం చేయాలనే భావనతో ఇక్కడ పెద్దవాళ్ళు వెంకటేశ్వరన్న, వాసన్న వాళ్ళ పెద్దవాళ్ళతో సహకరించి ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలని భానుప్రకాష్. నా పేరు సాయి గణేష్. ఇవాళ నా పుట్టినరోజు తరఫున మా డాడీ ఒక 10 మందికి అన్నదానం చేయాలని ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక 10 మందికి అన్నదానం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇటువంటి సమయంలో దాతల సహకారం ఎంతో అవసరం. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. డ్రోన్ సహాయంతో కెమికల్ స్ప్రే ప్రారంభం. ప్రజా శ్రేయస్సు కోసం ఏ అవకాశాన్ని వదులుకోమన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి. క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సాయం, దాతలు చేయూతనివ్వాలని పిలుపునిచ్చిన సిఐ సోమశేఖర్ రెడ్డి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్ల పంపిణీ. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రూనాట్ మిషన్లు ఏర్పాటు. ప్రజలు ఆందోళన చెందవద్దన్న నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు. కోవిడ్-19 నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన యువకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.